ఈరోజు మా చుట్కీకి ఎట్లా స్నానం చేపిస్తానో చూసేద్దామా. ఏంటి మమ్మీ నన్ను స్నానం చేపిస్తాను అటు వెళ్ళిపోయావు. చుట్కీ సామాన్లు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ, దాని ట్రీట్స్, దానికి సంబంధించిన టాబ్లెట్స్, ఇంకా వచ్చేసింది. ఇంకేం ట్రీట్స్ ఇస్తామేమో అని ఆశ. అవును ఇప్పుడు వచ్చాను. అయితే ఏంటి ట్రీట్స్ ఇయ్యనా? ఇయ్యాల్సిందే. ఇలా ఇచ్చా బాగుంది. చెప్పు ఇప్పుడు ఏం చెప్పుకుంటావు వీడియోలో. అండ్ ఇందులో వచ్చేసి దాని టాయ్స్, ఎన్ని టాయ్స్ ఇంటి నిండా దాని టాయ్సే. దీంట్లో ఒక 20-30 టాయ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ చుట్కీ టాయ్సే, అన్ని సౌండ్ వచ్చే టాయ్స్. అండ్ ఈ బొమ్మలు, అండ్ అక్కడ కూడా సౌండ్ వచ్చే టాయ్సే మొత్తం అన్ని. దానికి పాంపామ్స్ అంటే ఇష్టం, సో ఇన్ని టాయ్స్ అయితే జమ అయినాయి మా ఇంట్లో. మమ్మీ సో మా చుట్కీకి సంబంధించిన వస్తువులు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బాడీ టవల్, ఇది వచ్చేసి వైపింగ్ టవల్. సారీ, ఇది వైపింగ్ టవల్, ఇది బాడీ టవల్. అండ్ బాత్ తర్వాత హెయిర్ డ్రై చేయడానికి హెయిర్ డ్రైయర్, అండ్ దాని తర్వాత హెయిర్ ట్రిమ్ చేయడానికి ట్రిమ్మర్స్. ఇది బాడీ ట్రిమ్మింగ్ అండ్ ఇది పౌ ట్రిమ్మింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోంబింగ్ బ్రష్, ట్యాంగిల్స్ తీయాలి కంపల్సరీ, చిక్కులు తీయాలి కాబట్టి ఈ బ్రష్ మ్యాండేటరీ. అండ్ ఇది వచ్చేసి టైల్ కోంబ్, జుట్లు వేయడానికి, పిలకలు వేయడానికి. అండ్ ఇది వచ్చేసి ట్యాంగిల్ కోంబ్, చిక్కులు ఇంత పెద్ద చిక్కులు పడతాయి కదా అది క్లీన్ చేయడానికి. అండ్ ఇవి వచ్చేసి నెయిల్ క్లిప్పర్స్, ఇది చిన్నప్పటి క్లిప్పర్. అండ్ ఇది కొంచెం పెద్ద సైజ్ అన్నమాట, ఏ డాగ్స్ కైనా తీయచ్చు. ఇది మాత్రం మా చుట్కీకి తీయడానికి. అండ్ నెయిల్ ఫైలర్, ఇది వచ్చేసి హెయిర్ కోంబే ఇది కూడా, కానీ ఇది చిన్నప్పటిది, ఇప్పటిది కాదు. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మొన్న మా హస్బెండ్ తీసుకొచ్చారు, బటర్ఫ్లై క్లిప్స్ అంట, ఆయనకు నచ్చి తీసుకొచ్చారు. అండ్ ఇవి 2 రబ్బర్ బ్యాండ్స్, 2 పిలకలు వేసుకోవడానికి. అండ్ ఇదొక రోజ్ ఫ్లవర్ క్లిప్, రోజ్ ఫ్లవర్ క్లిప్ అన్నమాట. ఓకే. అండ్ ఇదొక క్లిప్. ఓకే, ఇవి 2 క్లిప్స్ వస్తాయి, సో అటొకటి ఇటొకటి. అండ్ ఇది కూడా ఒక క్లిప్. సో దానికి జుట్లకి అన్ని ఇవన్నీ. అండ్ దానికి నచ్చిన రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటది. ఇవి చిన్ని రబ్బర్ బ్యాండ్స్. ఇలాంటి మా దగ్గర ఒక 1 వీక్ ఒకటి అయిపోతూనే ఉంటది. సో ఇంకా చాలా ఉన్నాయి, చూపించలేము కాబట్టి చూపించట్లేదు. మా ఫస్ట్ డాగ్ కి కూడా ఇదే యూజ్ చేసేవాళ్ళము. మాకు డాక్టర్ సజెస్ట్ చేశారు ఫర్ హెయిర్ ఫాల్ అండ్ ఫర్ సాఫ్ట్నెస్. మాకైతే ఎన్ని షాంపూస్ యూజ్ చేసినా లాస్ట్కి ఇదే షాంపూ సెట్ అయ్యింది. సో మా చుట్కీకి కూడా ఇదే షాంపూ యూజ్ చేస్తున్నాము. నియర్ బై 4-5 ఇయర్స్ అయిపోతుంది. మాకైతే ఇది బెస్ట్ షాంపూ అనిపించింది డాగ్ షాంపూస్లో. అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటుంది, అండ్ అంత ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫర్ అయినా హెయిర్ ఫాల్ అయినా ఎక్కువ ఉండదు. సో ఇదే మాకు బెస్ట్ షాంపూ అనిపించింది. కుదిరితే మీరు కూడా ట్రై చేసి చూడండి. గీజర్ ఆన్ చేసేసినాం కదా, కొంచెం వాటర్ కూడా పట్టేసుకుందాం. వేడి నీళ్ళు పట్టుకొని, సో మనం వాటర్ ఫిల్ అవుతున్నాయి కదా, ఫిల్ అయ్యేలోపు కొంచెం మా చుట్కీకి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేద్దాం. సో చుట్కీకి కావాల్సినవి పంకిన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, ఈరోజు ఫుడ్ అనమాట. అండ్ ఒక క్యారెట్, దీంతోపాటు రైస్ యాడ్ చేసుకుంటాము, అండ్ కొంచెం కర్డ్. సో ఇవైతే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఇవి రెండైతే కట్ చేసేసుకున్నాం కదా, బాయిల్కి పెట్టేసుకుందాం. ఇక్కడైతే మన వాటర్ ఫిల్ అయ్యాయి, ఫుల్ వేడిగా ఉన్నాయి అన్నమాట, చాలా వేడి ఉన్నాయి. తీసుకెళ్దాం బయటకి, బయట చేయిందా ఈరోజు చాలా. స్నానం చేపిస్తామని నా
నాకేం భయం లేదు, నేనేం భయపడను. నువ్వు అలా తొంగి చూడకు నన్ను. మరి రావే స్నానం చేద్దాము. అబ్బా ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వు నన్ను బతిమలాడుకు చెప్తున్నానుగా. ఇప్పుడు నువ్వు స్నానం చేయకపోతే మమ్మీ నాకేస్తుంది. నువ్వు మంచి గర్ల్. ఇంత మస్కాలు ఎందుకు కొడుతున్నావు? నాకు ఇష్టం లేదు కదా, తెలుసు కదా నీకు. మళ్ళీ ఎత్తుకొని ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇది తొంది ట్రీట్ ఇస్తా అని చెప్పి స్నానం చేపిస్తున్నావు. చుట్కీ స్నానం చేయబోతుర్రు. ఏంట్రా నువ్వు కొర్రి అక్కడ కూర్చొని చిట్కి అంటావు నన్ను ఇక్కడ ఎరికించి. ఆగు, మీ మమ్మీ రాని నీతో చేపిస్తా పని. మీ మమ్మీతో చెప్తాను ఆగు. చల్ల నీళ్ళతో స్నానం చేపి నీకు సమ్మగా ఉంటది. అప్పుడు నువ్వు నన్ను ఇలా ఎక్కిరియవు. ఏంటక్క బర్రెన్ బాదినట్టు బాదుతున్నావు? మెల్లిగా తోమొచ్చుగా, నేను మనిషినే. ఇదిగో అక్కాయ్, నువ్వు ఇలాతో ఉంటే మాత్రం నేనెక్కడ వెళ్ళిపోతానో చూడు. ఇదిగో కాసందులో దూడిపోతాను. మరి ఏమనుకున్నావు? అయ్యో దానికి తెలియదు. అక్క కొంచెం మెల్లిగా చెయ్యక్క. చాలా భయం అవుతుంది నాకు కాను స్నానం చేస్తుంటే. అయ్యో అయ్యో అయ్యో, ఈరోజు వెళ్తాట్లేదుగా. ఈరోజు బాగా రుద్దుతుంది, రుద్దు ఇంకా రుద్దున్నాను, ఇంకా రుద్దు. సావ కొట్టేస్తుంది రోజు ఏంటో. ఈ వీర్య తీయడం తగలయ్యా. వీర్య కోసం నన్ను బట్టల బయట కూర్చోబెట్టింది రోజు. మళ్ళందులోనూ స్నానం చేస్తుంది. స్నానం చేస్తే ఎలా కనిపిస్తాను తెలుసుగా ఫ్రెండ్స్ మీకు. పామి నన్ను కుక్క అనుకుంటున్నావా? లేదంటే బర్ర అనుకుంటున్నావా? అలా రుద్దుతున్నావు. మనసుకు వచ్చినట్టు రుద్దుతోంది చూడండి ఫ్రెండ్స్. మీరైనా చెప్పొచ్చు కదా మా అక్కకి గట్టిగా రుద్దుతాను చేయించకూడదని. అసలు సాను అంటేనే నాకు నచ్చదు. ఫైనల్లీ నా స్నానం అయితే అయిపోయింది. ఈ తిల్లుగాడైతే నాకు తూడు చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నా స్నానం అయిన తర్వాత నేనైతే డ్రైయర్ పెట్టుకుంటానా. ఓ తిలానా మంచిగా తూడుగానా ఇది ఇట్లా గట్టి చేస్తుందని చెప్పేసి లెదర్ సోఫాలు బుక్ చేసి పచ్చిగా అవ్వదు. అవునులే, అది కూడా చెప్పాలా ఇప్పుడు అందరికి. ఏ తిల్లు బ్రో, చూడు బ్రో, మంచిగా తూడు బ్రో. ఇదిగో నేను ఇలా కూర్చుంటాను, ఇలా తూడువే. నేను ఇక్కడ కూర్చొని ఫేస్ దాచుకుంటాను. నేను ఫేస్ దాచుకుంటానని చెప్పాను, ఫేస్ తూడమని చెప్పలా. చెప్తుంటే వినిపిస్తుందా? ఇప్పుడు నేను ఫేస్ దాచుకుంటాను, నువ్వు తూడువు. ఏంటి మమ్మీ నువ్వు వచ్చి మధ్యలో కాలు చూపిస్తున్నావు? అన్నీ బాగానే తూడుస్తున్నారుగా, నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో? చిల్లు బ్రో, చెప్పు బ్రో, ఆమెకి వెళ్ళిపో అని కానండి. వీడియోస్ తీసుకోమని ఫస్ట్ అయితే. హెయిర్ డ్రైయర్ ఆన్ చేస్తే మాత్రం అదే వచ్చి కూర్చుంటుంది హెయిర్ డ్రై చేయాలని. అది అందరికి తెలుసులే మమ్మీ, నువ్వు చెప్పకు. నేను చాలా గుడ్ గర్ల్ అని అందరికీ తెలుసు, నేను చెప్పుకుంటానుగా. నాకు హెయిర్ డ్రైయర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే వేడిగా ఉంటుంది, హాయిగా సమ్మగా ఉంటుంది హెయిర్ డ్రై చేస్తుంటే. కానీ ఫేస్కి మాత్రం చేయనివ్వను. అరే తెలుగా ఎందుకురా హెయిర్ డ్రైయర్ ఆపేస్తున్నావు? పెట్టు ఫస్ట్. ఇదిగో నా ముడ్డి మీద పెట్టు, మూతి మీద కాదు. ముడ్డి ఫస్ట్ డ్రై అవ్వాలి, తర్వాత మూతి. ఇలా చేయాలి మంచిగా. ఒంటి నిండా ఫస్ట్ శుభ్రం చేశాక మూతి పైన పెట్టాలి. నువ్వు ఇప్పుడు నా మూతి పైన పెట్టా అనుకో, చూడు. ఓ అక్క ఒకసైడ్ చూపి నా ఫేస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూసారా నేను ఎంత మంచిగా హెయిర్ డ్రై చేసుకుంటున్నాను? ఇదిగా నా మూతి ఆరలేదు ఇంకా, నా మూతి ఇంకో తార పెట్టుకోవాలి. మా అక్కేమో నన్ను బాగా ప్యాంపర్ చేస్తుంది. సో మొత్తం హెయిర్ డ్రై చేసుకున్నాక కలుస్తాను ఫ్రెండ్స్. నాకు తెలుసులే, నువ్వు చుట్కీ అని పిలిచి ఇలా మూతి మీద కొడతావు, మళ్ళీ నవ్వుతుంది సిగ్గు లేకుండా. ఇంకోసారి చుట్కీ అని పిలిచావంటే చూడు మరి, మళ్ళీ చుట్కీ అంట చుట్కీ. నువ్వెంత రేపినా లెగనరా. అరే తెలివా, నువ్వు అక్క కలిసి ఆటలు ఆడుతున్నారు నాకు తెలుస్తోంది. నేను లెగనంతే. నువ్వు ఎంతైనా కొట్టుకో, మూతికి కొట్టుకో, ముడ్డికి కొట్టుకో, ఎక్కడైనా కొట్టుకో, నేనైతే లెగనంతే. డ్రై చేసిన తర్వాత కొంచెం ట్యాంగిల్స్ తీసుకోవాలి.
ఈమె ఇంత నైస్గా చెప్పినప్పుడే నాకు అర్థం అవ్వాల్సింది నేను ఇక్కడ బలవుతున్నా అని. అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్ ముందే. చుక్కి ఇప్పుడు హెయిర్ డ్రైవర్. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సారీ, నేనే పొరపాటు పడ్డాను. ఈ తిల్లుగాడు నన్ను సరిగ్గా డ్రై చేయలేదని చెప్పేసి మా మమ్మీ నీట్గా, అంటే మా అక్క నీట్గా చేస్తోంది నాకు డ్రైయర్. మా అక్క ఇప్పుడు చూడండి నన్ను ఎంత బాగా రెడీ చేస్తుందో. సో ఇప్పుడైతే హెయిర్ డ్రైయింగ్ అయిపోయింది. కోమింగ్ చేసుకోవాలి నీట్గా, ట్యాంగిల్స్ లేకుండా. అండ్ ఎక్కడెక్కడ ట్యాంగిల్స్ ఉన్నాయో ఈ కోమ్తోనే తెలుస్తుంది నాకైతే పర్సనల్గా. సో ఫస్ట్ కోమింగ్ చేసుకుందాం మొత్తం. మా చుట్టుకు అయితే మంచిగా కూర్చుంటారు. చుక్కమ్మా కూర్చుంటాను. థ్యాంక్స్ అక్క, నన్ను మంచిగా రెడీ చెయ్యు. ఈ బడవేగాడు హెయిర్ నెయిల్ క్లిప్పర్ చూపించేసరికి వెళ్ళిపోయింది. లేదంటే అక్కడే కూర్చుంటానా ఏంటి? నాకు తెలుసు మీరు తర్వాత ఏం చేస్తారు. అమ్మో, నా నెయిల్స్ కట్ చేసేస్తారు. ఆ చుట్కీకి మీసాలు పెరిగిపోయినాయి, పిలకలు జుట్లు పెరిగిపోయినాయి. సో ఇవి కట్ చేయాలి. అండ్ ఇక్కడ మొత్తం హెయిర్ పెరిగింది, ఇది కూడా కట్ చేయాలి ఈరోజు ఇదే. అండ్ పావుస్ అసలు కట్ చేయించుకుంటలేదు, ఈరోజు ట్రై చేయాలి ఎట్టి పరిస్థితిలో కట్ చేయడానికి. చూడండి, ఇందాక మీకు చూపించినా కదా ఇక్కడ ట్యాంగిల్స్ ఉన్నాయని, అవి మాత్రం ఈ కోమ్తో పోతాయి. మెల్లిగా తీయాలి. ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. అవి అలాగే వదిలేసామంటే ఎక్కువ. అక్క, నువ్వు ఇలా నన్ను చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఇక్కడే నిద్ర వచ్చేస్తోంది. చూడు మమ్మీ, టిల్లుగాడు నాకు ఇష్టమైన పాంపం సౌండ్ చేసి నన్ను టెంప్ట్ చేస్తున్నాడు. కూడా 5 minutes ఆగోಯ್ತು. అరే టిల్లుగా, నువ్వు ఆగురా, నీ పని తర్వాత చెప్తా. ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు మంచిగా నేను రెడీ అవుతుంటే. అరే టిల్లుగా, నిన్ను రాధిక నలిపేసినట్లు నలిపేస్తారే. ఇప్పుడు చుట్కీకి సతాయాలనిపిస్తుంది, సతాయిస్తున్నా. అక్కేమో ఎప్పుడు సతాయిస్తావురా, కొద్దిసేపు ఆగు, కట్ చేసుకుంటా. అదిగో మళ్ళీ ఫ్రెండ్స్ వీడు సతాయిస్తున్నాడు. నేను మొత్తం రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. బాడీ మొత్తం మంచిగా వేయించుకుంటుంది, చేతులు కాలు వచ్చేసరికి వినదు. ఇందులోనేమో ఫుల్గా దుమ్ము కూర్చొని బాగా మళ్ళీ నొప్పులు అంటది. నీకేం తెలుసక్క, నాకు పడుతుంది కత్తెర. చేతులు కట్ చేయాలంటే, గోర్లు కట్ చేయాలంటే అన్నీ మంచిగానే చేయించుకుంటాను కదా. ఇది ఒక్కదానికి వదిలేయచ్చు కదా. ఇంత పట్టుకొని నన్ను వేధించాలా అసలు? కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా ఇంత కట్టుకుంటుంటే. ఇక్కడైతే నా ఫైనల్ మేక్ ఓవర్ అవుతుంది. ఇంకో 1 minute అయిపోతుంది. ఇంకా నేను క్లిప్పులు పెట్టుకొని రెడీ అయిపోతాను. చూడండి, నా దగ్గర ఉన్న క్లిప్పుల కలెక్షన్ మీ దగ్గర ఉన్నాయా? మీ దగ్గర ఉంటే కమెంట్ చేయండి. ఆయన వీడియోస్ కనుక మీకు నచ్చితే మా అక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదిగోండి, మా అక్క చూపించింది కదా ఇప్పుడు క్లిప్పులు,
ఆ క్లిప్లే నేను పెట్టుకునేది. అవి నా ఫేవరెట్ క్లిప్స్ అన్నమాట. గులాబీ పువ్వులుంటాయి. మీ దగ్గర కూడా ఉన్నాయా? మీ దగ్గర లేకపోతే నాకు చెప్పండి ఫ్రెండ్స్. నా దగ్గరకు వస్తే నా దగ్గర బోలెడున్నాయి, మీకు ఇస్తాను. నా ఫైనల్ మేకవర్ అయితే అయిపోయింది. ఎలా ఉన్నానో చెప్పండి ఫ్రెండ్స్. నాలాగా క్యూటీ పాయ్ మీ ఇంట్లో కూడా ఉందా? ఉంటే నాలాగే మా అక్క రెడీ చేసినట్టే మీరు కూడా రెడీ చేస్తారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక పాట వేసుకుందాం ఇప్పుడు. బాయ్. నా లెక్కల నేనుంటే లెక్క రాక నువ్వుంటే అర్థం చెప్ప. ఇక్కడైతే మా అక్క నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసేసింది. యమ్మీ యమ్మీ క్యారెట్ అండ్ పంకిన్ మిక్స్. మీరు కూడా నాలాగా తిని పబ్బోండే. ఈరోజు వీడియో ఇంతతో సమాప్తం.